బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. రోడ్లో గురువారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు యువకులు ఓ యువతి వ్యవహారంలో తలెత్తిన వివాదంతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. తాడిగడపకు చెందిన రోహిత్, భారతీనగర్కు చెందిన బొల్లా ఓం పరస్పరం సవాళ్లు విసురుకుంటూ తమ వాహనాలను పలుమార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నారు. సుమారుగా 100 మీటర్ల దూరం వరకు వాహనాలు ఈడ్చుకుంటూ వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వాహనాల నుండి దిగిన యువకులు రాడ్లతో అద్దాలు ధ్వంసం చేసుకుంటూ దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకోగా రోహిత్ పరారయ్యాడు. బొల్లావంను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఘటన సమయంలో ఒక వాహనంలో యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ హైటెన్షన్ రోడ్లో గురువారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు యువకులు ఓ యువతి వ్యవహారంలో తలెత్తిన వివాదంతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. తాడిగడపకు చెందిన రోహిత్, భారతీనగర్కు చెందిన బొల్లా ఓం పరస్పరం సవాళ్లు విసురుకుంటూ తమ వాహనాలను పలుమార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నారు. సుమారుగా 100 మీటర్ల దూరం వరకు వాహనాలు ఈడ్చుకుంటూ వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వాహనాల నుండి దిగిన యువకులు రాడ్లతో అద్దాలు ధ్వంసం చేసుకుంటూ దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేలోగా రోహిత్ పరారయ్యాడు. బొల్లావంను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఘటన సమయంలో ఒక వాహనంలో యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.